అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ రాగి అటుకుల ఉప్మా అండి. చాలా బాగుంటుంది, టేస్టు హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఒక బౌల్తో రాగి అటుకులు తీసుకున్నాను. ఇవి కొంచెం మందంగా ఉంటాయండి. నార్మల్ వడ్లతో వాటికన్నా కూడా ఇవి మందం ఎక్కువ ఉంటాయండి. ఇప్పుడు దీనిలోకి కావలసినవి అల్లం ముక్కలు, మిర్చి, ఎండుమిర్చి, ఉల్లిపాయ, పల్లీలు, కరివేపాకండి తీసుకున్నాను. తర్వాత ఈ బౌల్లో ఉన్న అటుకుల్ని ఒక 5 మినిట్స్ నీళ్ళల్లో నానబెట్టాలండి. లేదంటే కనుక చాలా గట్టిగా ఉంటాయి. ఒక 5 మినిట్స్ నీళ్ళల్లో ఉంచితే చక్కగా మెత్తగా ఉంటుందండి ఉప్మా కూడా. వీటిని ఒక బౌల్లో వేసుకుని వాటర్ పోయాలండి. వాటర్ పోసి ఒక 5 మినిట్స్ ఉంచాలి నీళ్ళల్లో. అదే రైస్ అయితే కనుక వెంటనే తీసేయచ్చండి. ఇవి కొంచెం మందంగా ఉంటాయి కదా. ఇలా వీటిని ఇప్పుడు ఒకసారి కడిగి నీళ్ళు వాష్ చేసుకోవాలండి. వేరే దీనిలోకి చిల్లులు గరిటలోకి వేసుకుంటే నీళ్ళన్నీ కూడా ఇదైపోతాయి. అప్పుడు ఇవి మెత్తగా ఉంటాయండి. ఒక 10 మినిట్స్ అలా పక్కన ఉంచితే అవి చక్కగా వాటర్లో నానటం వల్ల పొడి పొడిగా అవుతాయండి. ఆ తేమంతా కూడా నీళ్ళు ఏమన్నా ఇంకా ఎక్స్ట్రా నీళ్ళు ఉంటే కిందకి జారిపోతాయి. చిల్లులు గరిట్లో వేసాను. తర్వాత మనం స్టవ్ వెలిగించుకుని ఈ ఉప్మా చేసుకోవటానికి పాన్ పెట్టానండి. దీనికి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసానండి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ముందుగా ఆవాలు ముందు వేగితే బాగుంటాయండి. దానిలో ఉన్న ఆయిల్ అంతా కూడా బయటకు వస్తుంది. శనగపప్పు, మినప్పప్పు వేసాను. తర్వాత కొంచెం ఎండుమిర్చి, అలాగే ఉన్న దినుసులన్నీ కూడా వేసుకోవాలి. అలాగే పల్లీలు, జీలకర్ర వేసానండి. కొంచెం జీలకర్ర వేసిన తర్వాత ఇంకా మనకి కొంచెం అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిర్చి అవి కూడా వేసుకోవాలండి దీనిలో. ఇప్పుడు వేగేటప్పుడే కరివేపాకు, అల్లం ముక్కలు వేసానండి. అలాగే కాస్త కరివేపాకు, నెక్స్ట్ పచ్చిమిర్చి, ఉల్లిపాయ కూడా వేసుకోవాలండి. ఈ అల్లం ముక్కలు, పచ్చిమిర్చి అవి కూడా మనకి పంటి కింద తగులుతుంటే చాలా టేస్ట్ ఉంటాయండి. లాస్ట్కి పచ్చిమిర్చి, ఉల్లిపాయ కూడా వేసి, ఉల్లిపాయ మరీ మెత్తగా అవ్వకూడదండి. ఈ వేడికి మగ్గిపోతుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టి ఒక 5 మినిట్స్, ఒక 10 మినిట్స్ నీళ్ళన్నీ కూడా ఓట్ చేసిన ఈ అటుకులు ఉన్నాయి కదండి, రాగి అటుకులు, ఇప్పుడు దీనిలో వేసుకోవాలండి. దీనిలో వేసి కలుపుకోవాలి మొత్తం కూడాను ఒకసారి ఇలాగా. ఈ రాగి మనకి చాలా మంచిదండి హెల్త్కి. రాగి జావ అవి తాగుతారు కదా, ఇలా డైరెక్ట్గా అటుకులతో ఉప్మా కూడా చేసుకోవచ్చండి. చాలా రెసిపీస్ చేయొచ్చండి ఈ రాగి అటుకులతో కూడాను. ఇప్పుడు దీనికి తగినంత సాల్ట్ కలుపుకోవాలండి. గళ్ళుప్పు వేయకూడదు, గళ్ళుప్పు వేస్తే కలవదు, అందుకు సాల్ట్ వేసుకోవాలండి. సబ్స్క్రైబర్స్ పెరగడం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తానండి. అలాగే ఇప్పుడు కొంచెం ఒక స్పూను నిమ్మరసం కలుపుకోవాలండి. దీనిలో నిమ్మరసం కలపడం వల్ల కొంచెం పులుపు ఉంటుంది కదండి, చాలా బాగుంటుంది. అలాగే నిమ్మకాయ సగం చెక్క కూడా పట్టదండి, పావు చెక్క అయితే సరిపోతుంది. మనం చేసుకునే దాన్ని బట్టి వేసుకోవాలి. అయిపోయిందండి, మూత పెట్టేస్తే ఒక 5 మినిట్స్ ఉంచి సర్వ్ చేసుకోవటమేనండి. ఇలా గార్నిషింగ్ చేసుకున్నాను. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు కూడా చేసి కామెంట్స్లో. అయిపోయిందండి రాగి అటుకుల ఉప్మా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.